ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి గంగానమ్మపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుండి కూడా ఈ లెక్కింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా స్వామివారి హుండీ లెక్కింపు అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని రమణ కుమారి నేతృత్వంలో కూడా ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు హుండీ లెక్కింపు అనేది కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఆలయానికి ఇటీవల ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో స్వామివారికి హుండీ ఆదాయం ఎంత వస్తుంది ఏంటనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కానుకల రూపంలో భక్తుల ద్వారా కానుకల రూపంలో సుమారు 4,57,000 రూపాయల వరకు కూడా స్వామివారికి హుండీ నుంచి కూడా ఆదాయం లభించినట్లు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ హుండీ లెక్కింపు అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది, అసలు అధికారులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణము గంగానమ్మపేటలో వెంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి 3 నెలలకోసారి హుండీ లెక్కింపు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖున ఈ రోజున హుండీలు తెరిచి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ తెనాలి ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలు పాటిస్తూ కూడా హుండీలు లెక్కింపు చేయడం జరిగింది. కార్తీక మాసం పర్వదినాల్లో భక్తులు అధికంగా విచ్చేయటం కానివ్వండి, ఏమన్నా కానీ హుండీల లెక్కింపు అనూహ్యంగా ఆదాయం పెరిగింది. 4,57,671 రూపాయి హుండీ లెక్కింపు ద్వారా స్వామివారికి ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కూడా ఇదే రోజున బ్యాంక్ ఆఫ్ బరోడా నందు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ హుండీల కార్యక్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మహిళా భక్తులను ఎవరిని కూడా హుండీ లెక్కింపుల్లో పాల్గొనటానికి అనుమతించలేదు. ఆ విధంగానే ఈరోజు కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున సేవా సమితి తరపున పురుషులు మాత్రమే కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా భద్రత దృష్ట్యా వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకున్నాము. వారందరి సహకారంతో ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి ప్రస్తుతం ఇప్పుడే 5 గంటలకి పూర్తయింది. హుండీ కౌంటింగ్ అనేది పూర్తయింది. పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలు అనుసరించి మాత్రమే హుండీలు లెక్కింపును చేయటం జరిగింది.